ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దేశంలో నాయకులను తయారు చేసే ఓటు హక్కును ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. ఓటు హక్కు దినోత్సవంలో భాగంగా పెద్ద ఎత్తున జరిగిన ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. అసెంబ్లీ పార్లమెంట్లలో చట్టాలను తయారు చేసిన సభ్యులు మీ ఓట్ల ద్వారానే ఎంపికయ్యారన్న విషయం ప్రతి ఓటరు గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఇటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని మూలంగా వెనక్కెళ్ళమంటారు. అంటే ప్రకారం ఈరోజు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మనం ఈ యొక్క ఓటు యొక్క విలువ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం ఈ యొక్క ర్యాలీ, అదేవిధంగా మనం ఇటీవల పెట్టిన డిబేట్ కాంపిటీషను, క్విజ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము, అదేవిధంగా ఎక్కువ సార్లు ఎవరైతే ఓటు నమోదు చేసుకొని ఇప్పటి వరకు ఎక్కువ సార్లు ఓటు వేసి ఉంటారో అలాంటి సీనియర్ సిటిజన్స్ని సత్కరించడం అనే కార్యక్రమాలు దీనిలో భాగంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఓటు అనేది మనకి ఇచ్చిన ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అతి పెద్ద ఆయుధం. ఎందుకంటే ఈ ఓటు అనేది ఈ యొక్క దేశ భవితనే మార్చగలిగే శక్తి ఈ యొక్క ఓటుకు ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఓటు మనం ఏదైతే వేసే ఓటు ఉందో దాని ద్వారా ఎవరైతే ఎన్నికవుతారో వాళ్లే మన అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంటులో కానీ వాళ్ళు అక్కడ కూర్చొని చట్టాలు చేయగలిగేవాళ్ళు. కాబట్టి ఈ ఓటుకి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి యువతని ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటారో వాళ్ళందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం, అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ యొక్క ఓటు ఏముందలే అనేక ఇంకా కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఎలక్షన్స్ జరిగేటప్పుడు జనరల్ ఎలక్షన్స్ కానీ లేకపోతే పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకపోతే వేరే ఎలక్షన్లో ఇప్పుడు కూడా మనకి ఏంటంటే జనరల్ ఎలక్షన్లో దాదాపు 70 to 80% నమోదవుతుంది. ఈ మిగతా 20% ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ ఓటు అనేది మనకి ప్రజాస్వామ్యం ఇచ్చిన బలమైన ఆయుధం. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మన యొక్క దేశ భవితని మనమే మార్చుకుందాం లేకపోతే మనమే నిర్మించుకుందాం అనే యొక్క ఉద్దేశంతో ఆ రోజు మనకి ఈ యొక్క రాజ్యాంగంలో ఈ యొక్క ఓటును కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని దశల వారీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓటు గురించి కానీ లేకపోతే ఓటు ప్రభావాన్ని తెలియజేస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటికీ మనం ఎన్నో చూసామన్నమాట. ఒకప్పుడు మనం బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తే నేడు మనం చూస్తున్నాం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ఈవీఎంస్ వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మనకి ఎలా వచ్చిందంటే ఎవరైనా ఒక ఓటు వేస్తే వాళ్ళు దానికి అంటే ఏ పార్టీకి వేసారనేది కూడా మనం ఆ వీవీప్యాట్లో చూస్తున్నాం అనమాట. అంటే నువ్వు వేసే ఓటు కరెక్ట్గా ఉందా లేదనేది కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ ఓటుకి ఇంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ ఓటు యొక్క హక్కు వినియోగించుకొని మన యొక్క దేశ భవితను కానీ లేదా రాష్ట్ర భవితను కానీ అదేవిధంగా మీ గ్రామ భవితను కానీ తీర్చుకోవడానికి ఓటు అనేది మనకి చాలా ప్రధాన ఆయుధం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరం కూడా ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మనకి రాజ్యాంగంలో ఓటు కల్పించేటప్పుడు ఒకటే చెప్పాడు, నేను ఈ విధంగా ఈ యొక్క మనకి రాజ్యాంగంలో ఓటు హక్కు అనేదాన్ని కల్పిస్తున్నాను, దీన్ని మీరు అమ్ముకుని బానిసలు అవుతారు, అదేవిధంగా ఈ ఓటు హక్కుని వినియోగించుకుని మీరు రాజులు అవుతారు, మీరే తెలుసుకోండి అని చెప్పారు. కాబట్టి ఈ ఓటుకి ఇంత విలువ ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ అదే మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో అది పంచాయతీ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు, మున్సిపల్ ఎలక్షన్ అయ్యి ఉండొచ్చు,
అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా జనరల్ ఎలక్షన్స్ అయ్యి ఉండొచ్చు. ప్రతి దాంట్లో కూడా మీరందరూ కూడా వచ్చి ఈ ఓటు హక్కుని వినియోగించుకొని మీరందరూ కూడా ఈ దేశ భవిష్యత్తుని నిర్మిస్తారని కోరుకుంటున్నాను. యువతకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో, మన దేశం ప్రపంచంలోనే ఎక్కువగా యువత ఉన్న దేశం కాబట్టి మనం ఏం చేయాలంటే యువత కూడా ఈ విధంగా ముందుగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీరు ఎవరు కూడా ఏంటంటే ఈ ఓటుని ఒక నోటుకు అమ్ముకోకుండా ఎవరైతే నిజాయితీగా నిస్వార్థంగా అదేవిధంగా ఎవరైతే పనిచేయగల సత్తా ఉన్నారో అలాంటి నాయకులను ఎన్నుకొని ఈ యొక్క భవిష్యత్తుని దేశ భవిష్యత్తుని రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకి అదేవిధంగా స్కూల్ పిల్లలకి అదేవిధంగా ఈ యొక్క కాంపిటీషన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ని వచ్చిన వారికి అదేవిధంగా మా స్టాఫ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.